సత్య గుర్తుపెట్టావా? నీకు బాగా కావాల్సినండి గుర్తించుకో. 2 ఏళ్ల క్రితం జూలై 2న కాలేజీ గేట్ దగ్గర అందరి సమక్షంలో పందెం కాసి నిన్ను ముద్దు పెట్టుకున్న నీ క్లాస్మేట్ని నీ చెక్కిలిపై మొదటి ముద్దు ఇచ్చిన రాంబాబుని ఇప్పుడు గుర్తుపట్టావు అనుకుంటా. నాకు సిగ్గా నెవర్. నువ్వు నా చంపై కొట్టిన చెప్పదెబ్బ నేను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. భయపడకు. చూడు సత్య, నువ్వు నన్ను అవమానించావని అంత మాత్రం చేత భారతంలో అవమానింపబడిన దుర్యోధనులా నిన్ను వస్త్రాభరణం చేస్తానని నేను అన్నాను. నేను మనసున్న మంచి మనిషి, అందుకే నువ్వు నాకు కావాలనుకున్నాను. నీ మీద నాకు ఏనాడో మనసు పడింది, అది తీర్చమని మాత్రమే అడుగుతున్నాను. కమా రా, ఇక ఆలస్యం ఎందుకు? మీ వారు తిరిగి రాకముందే మన కార్యక్రమం ముగిద్దాం. కమా రా రా. అరుస్తావా? అరు అరు పెద్దగా, అందరూ వచ్చేలారు. ఈ దుర్మార్గుడు నన్ను బలవంతం చేస్తున్నాడు, కోపాడండి అని ముత్తుకుంటావు. వాళ్ళు నన్ను కొడతారు, పోలీసులుగా అప్పగిస్తారు, బొక్కలో తోస్తారు. అంతేగా, అదేగా సినిమా. అవును, అందరూ వచ్చేలారు. అవి వచ్చిన వాళ్ళతో నేను ఏం చెప్తానో తెలుసా? ఈ వీధిలో ఎన్నో ఇల్లు ఉండగా ఇంటికి ఎందుకు వస్తాను అంటాను. ఎంతోమంది స్త్రీలు ఉండగా ఈ పతివ్రతను ఎందుకు కోరుకున్నాను అంటాను. నువ్వు పతితమని, అందుకని నేను లేపుకొచ్చాడని, నీకు నాకు చాలా కాలంగా బాగా పరిచయం ఉందని, నన్ను డబ్బు తీసుకురమ్మన్నాను, డబ్బు లేకుండా వచ్చేసరికి వెళ్ళిపోవని వస్తున్నామని చెప్తాను. అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా నీకు బేరం పెడతారు. బాగుంది కదూ? గట్టిగా గొంతు చిచ్చుకున్నారా? చూసావా నేను ఎంత గట్టిగా గోకైతులు పెడుతున్నా వినిపించడం జాను? రచించండి అంటూ నువ్వు చిలకల ఆర్తనాదాలు చేస్తే పరుపురుని వచ్చేస్తారా?